నమస్కారం. సిటీ కేబుల్ సిపిసి న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. 285 కోట్ల రూపాయలతో కడప విమానాశ్రయ కొత్త టెర్మినల్ ఏర్పాటు శుభ పరిణామం. ప్రధాని వర్చువల్గా ప్రారంభించిన కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి వెల్లడి. ప్రజా సంక్షేమాన్ని పక్కన పెట్టిన వైసీపీ ప్రభుత్వంతో ప్రజలకు ఇబ్బందులు. ఆత్మీయ సమావేశంలో కడప టీడీపీ అభ్యర్థి మాధవిరెడ్డి వెల్లడి. అన్నమయ్య జిల్లా లక్కిరెడ్డిపల్లెలో గంగమ్మ జాతరకు విస్తృత ఏర్పాట్లు. సోమవారం నిండు తిరునాళ, మంగళవారం మైలు తిరునాళ నిర్వహణ. తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఎన్ని కుట్రలు కుయుక్తలు పన్నినా 2024 ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీదే ఘన విజయం. గల్ఫ్ కన్వీనర్ ఇలియాస్ వెల్లడి. కడప విమానాశ్రయంలో నూతనంగా 285 కోట్లతో కొత్త టెర్మినల్ ఏర్పాటు శుభ పరిణామమని కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి తెలిపారు. ముఖ్యమంత్రి జగన్ చొరవతో భూసేకరణ చేసి దాదాపు 75 కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగిందని కడప ఎంపీ అవినాష్ రెడ్డి సందర్భంగా పేర్కొన్నారు. కడప విమానాశ్రయంలో నూతన టెర్మినల్ను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. కడప విమానాశ్రయ కొత్త టెర్మినల్ భవన శంకుస్థాపన కార్యక్రమంలో ఎంపీ అవినాష్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కడప టెర్మినల్తో పాటు 9,811 కోట్ల విలువైన 14 విమానాశ్రయ ప్రాజెక్టుల శంకుస్థాపన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రధాని మోదీ చేశారన్నారు. కడప విమానాశ్రయంలో కేవలం ATR ఫ్లైట్లు మాత్రమే ల్యాండింగ్ అయ్యాయని, భూసేకరణ వల్ల పెద్ద విమానాలు ల్యాండింగ్ అయ్యే అవకాశాలు ఉన్నాయని ఈ సందర్భంగా ఎంపీ చెప్పారు. కడప ప్రజలందరికీ కూడా నమస్కారం. ఈరోజు మనము కడప ఎయిర్పోర్ట్కి సంబంధించి వరకుని కొత్త టెర్మినల్ ఫౌండేషన్ స్టోన్ ఈరోజు వేసుకోవడం జరిగింది. గౌరవ ప్రైమ్ మినిస్టర్ గారి చేతుల మేరగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఫౌండేషన్ చేసుకోవడం జరిగింది. ఇది ఈరోజు ఫౌండేషన్తో చూసుకుంటే కాంట్రాక్టర్కి ఆయన చేయాల్సిన వర్క్ సంబంధించుకుని ఏరియా డిమార్కేషన్ అది కూడా ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా తరఫు నుంచి వాళ్ళు డిమార్కేషన్ చేసుకున్నారు. డిజైన్ కూడా మన కడప ఆర్కిటెక్చర్ని అనుగుణంగా ఏవైతే ఉందో దాని ప్రకారం డిజైన్ చేయడం జరిగింది. కాంట్రాక్ట్ పీరియడ్ ప్రకారంగా షెడ్యూల్ చూసుకుంటే కనుక 2026 జనవరి కల్లా టెర్మినల్ కంప్లీట్ చేసుకోవడానికి ప్లానింగ్ ఏర్పాట్లు కాంట్రాక్టర్లు చేసుకుంటున్నారు. కాబట్టి మనకి ఒక మంచి ఎయిర్పోర్ట్ టెర్మినల్ ఇప్పుడు తిరుపతిలో ఏ స్థాయిలో సైజు ఉందో ఆల్మోస్ట్ ఈక్వల్ స్థాయిలో మనకి ఈరోజు కడప టెర్మినల్ కూడా ఫౌండేషన్ చేసుకోవడం జరిగింది. గడిచిన లాస్ట్ 15 రోజుల కింద మన కడప రైల్వే స్టేషన్ కూడా కొత్త కన్స్ట్రక్షన్ కూడా మనం ఏర్పాటు చేసుకున్నాం. కాబట్టి ఇంత మంచి ఇన్ఫ్రాస్ట్రక్చరు మన కడపలో రావడం ఆనందకరంగా ఉంది. ప్రజలందరూ కూడా త్వరలోనే ఇవన్నీ కన్స్ట్రక్షన్ కంప్లీట్ చేసుకుంటే బెటర్ ఫెసిలిటీస్ ఇవ్వడానికి ట్రాన్స్పోర్టేషన్లో బాగుంటుందని తెలియజేస్తూ ఈ ప్రోగ్రామ్ని కడపలో ఆర్గనైజ్ చేయడానికి వచ్చిన ఎయిర్పోర్ట్ అథారిటీస్ ఆఫ్ ఇండియా టీం అందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నమస్కారం. ప్రతిపక్షాలు ఏకమైతే జగన్కు వచ్చే నష్టమేమీ లేదని, రానున్న ఎన్నికల్లో మళ్లీ వైసీపీ అధికారంలోకి రావడం ఖాయమని కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి తెలిపారు. కడప నగరంలోని ఎయిర్పోర్ట్లో నూతన టెర్మినల్ శంకుస్థాపన కార్యక్రమానికి ఎంపీ అవినాష్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం ఎంపీ అవినాష్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ 2014 నుంచి పరోక్షంగా టీడీపీ, బీజేపీ, జనసేన కలిసే ఉన్నాయన్నారు. ఇప్పుడు ముసుగు తీసేశారని ఎద్దేవా చేశారు. వైసీపీకి స్టార్ క్యాంపెయినర్లు రాష్ట్ర ప్రజలనని అన్నారు. 2014 ఎన్నికల్లో టీడీపీ ఓటమి పొందాక చంద్రబాబు అనుచరులు సీఎం రమేష్, సుజైనా చౌదరిలను బీజేపీకి పంపారన్నారు. చంద్రబాబుకు బీజేపీ, కాంగ్రెస్లతో కూడా పొత్తు ఉందని ఈ సందర్భంగా చెప్పారు. కడపలో ఇవాళ నూతన టెర్మినల్ బిల్డింగ్ దాదాపు 285 కోట్ల రూపాయలతో నిర్మితమవుతున్న నూతన టెర్మినల్ బిల్డింగ్కు భూమి పూజ చేయడము నిజంగా ఈరోజు అందరికీ కూడా ఇది ఒక గుడ్ న్యూస్. తప్పకుండా రాబోయే 18 మాసాల్లో ఈ న్యూ టెర్మినల్ బిల్డింగ్ పూర్తి చేసి ప్రజలకు దీన్ని అందుబాటులోకి తీసుకొస్తాం. ముఖ్యంగా కడప ఎయిర్పోర్ట్ అభివృద్ధి విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చాలా చొరవ చూపాయి. ముఖ్యంగా ఉడాన్ స్కీమ్ తీసుకొచ్చి ఆ స్కీమ్ ద్వారా వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ ఇచ్చి అనేక రూట్లకు విజయవాడ కావచ్చు, చెన్నై కావచ్చు, బెంగళూరు కావచ్చు, నిన్న మొన్నటి వరకు హైదరాబాద్ కావచ్చు, అనేక రూట్స్కు
మరి ఎయిర్ కనెక్టివిటీ తీసుకొని రావడం అయితేనేమి, అదేవిధంగా ఎయిర్పోర్ట్లో ఏటీఆర్ ఫ్లైట్లు మాత్రమే, చిన్న ఫ్లైట్స్ మాత్రమే ల్యాండ్ అయ్యే పరిస్థితి ఉంది. పెద్ద ఫ్లైట్లు ల్యాండ్ అయ్యే పరిస్థితి లేదని చెప్పి మరి ముఖ్యమంత్రి గారి దృష్టికి, జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకుపోయినప్పుడు ఆయన దాదాపు 75 కోట్ల రూపాయలు మరి రాష్ట్ర ప్రభుత్వం వెచ్చించి మరి భూసేకరణ పూర్తి చేసి ఎయిర్పోర్ట్ రన్వే ఎక్స్పాన్షన్ కంప్లీట్ చేయించి ఇవాళ మనం పెద్ద ఫ్లైట్లు ల్యాండ్ కావాలన్నా కూడా, బోయింగ్ ఫ్లైట్లు ల్యాండ్ కావాలన్నా కూడా కడప ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయ్యే పరిస్థితి ఉంది. దీనికి కారణమైన మరి ముఖ్యమంత్రి గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే 75 ఎకరాలు 75 కోట్ల రూపాయలు వెచ్చించి భూసేకరణ చేపట్టారు కాబట్టి, జగనన్న ప్రభుత్వం భూసేకరణ చేసింది కాబట్టి ఇది సాధ్యమైంది. దాంతోపాటు నైట్ ల్యాండింగ్ ఫెసిలిటీ కోసం కూడా అనేక పర్యాయాలు మరి అటవీ శాఖకు సంబంధించిన సెక్రటరీ గారిని అయితేనేమి, వైల్డ్ లైఫ్ బోర్డు ట్రిబ్యునల్కి సంబంధించిన వాళ్ళని కానీ కలిసి మరి నైట్ ల్యాండింగ్ ఫెసిలిటీ కూడా మరి తీసుకొని రావడం జరిగింది. అదేవిధంగా ఇవాళ టెర్మినల్ బిల్డింగ్ కోసం అనేకసార్లు స్థానిక పార్లమెంట్ సభ్యునిగా అనేక పర్యాయాలు మరి ఏవియేషన్ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా గారిని, ఏవియేషన్ సెక్రటరీ గారిని, ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా మరి చైర్మన్ గారిని, వీళ్ళందరినీ కూడా కలిసి అనేక పర్యాయాలు రిక్వెస్ట్ చేయడము, నిజంగా కేంద్ర ప్రభుత్వం ఇవాళ ఎయిర్పోర్ట్ టెర్మినల్ బిల్డింగ్ మంజూరు చేయడము, ఇది నిజంగా ఇది ఒక గుడ్ న్యూస్. రాబోయే 18 మాసాల్లో ఇది పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొని వస్తాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపే లక్ష్యంగా యువత పనిచేయాలని ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషా పిలుపునిచ్చారు. కడప నగరంలోని ఇంటర్నేషనల్ ఫంక్షన్ హాల్లో దాదాపు 200 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం అధ్యక్షుడు దేవిరెడ్డి ఆదిత్య ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున వైసీపీ శ్రేణులు పాల్గొన్నారు. ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషా, నియోజకవర్గ ఇన్ఛార్జ్ అహ్మద్ బాషాకు స్థానిక వైసీపీ నాయకులు భారీ ఎత్తున స్వాగతం పలికారు. అనంతరం దాదాపు 200 మంది యువకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. వీరికి వైసీపీ కండువా వేసి వైసీపీ విజయానికి యువత కీలకమని, రానున్న ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఉప ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు. అందరికీ నమస్కారాలు. మరి ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మరి చేరుతున్న నా సోదరుడైన మరి పరమేశ్ గారికి, మరి మా మరి ఇంత పెద్ద ర్యాలీ నిర్వహించి మంది ఇంత పెద్ద మీటింగ్ ఆర్గనైజ్ చేసిన మన ఆదిత్యకు, సత్యరాముకు, మరి చేసిన ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నిజంగా ఇవాళ యువత అంతా కూడా జగన్ సీఎం చేసుకోవాలి, అంజద్ మరొకసారి ఎమ్మెల్యే చేసుకోవాలని చెప్పి మీరు చూపించిన ప్రేమకు, ఆప్యాయతకు ప్రతి ఒక్కరికి కూడా పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సోదరులారా, ఇప్పుడే మన పెద్దలందరూ కూడా చాలా విషయాలు చెప్పారు. మా సుమారుగా చాలా వివరంగా చెప్పారు. ప్రతి ఒక్కరు కూడా మీరందరూ కూడా ఆలోచన చేయాల్సిన సందర్భం ఇది. ఈరోజు చూడండి, గతంలో కడపలో ఎప్పుడైనా ఇలాంటి వాతావరణం మనం చూసామా? ఎప్పుడైనా ఇలాంటి ఘర్షణ వాతావరణం మనం చూసామా? కడప నగరం అనేది ఒక ప్రశాంతమైన నగరం. ఇక్కడ ఏ రాజకీయ నాయకుడు కూడా ఈ 76 సంవత్సరాల భారతదేశ స్వతంత్ర చరిత్రలో మరి ఏనాడు కూడా మరి ఇలాంటి నాయకులు ఎప్పుడు కూడా ఇక్కడ రాలేదు. మరి ఈరోజు మతాల మధ్య చిచ్చు, కులాల మధ్య చిచ్చు పెట్టి మరి వాళ్ళు లబ్ధి పొందాలని చెప్పి ఈరోజు కుట్రలు, కుతంత్రాలు చేస్తున్నారు. మరి ఇవన్నీ కూడా మనం బాగా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. మరి ఈ వేదికపై నుంచి నేను నా కడప నియోజకవర్గ ప్రజలకు నేను విజ్ఞప్తి చేస్తున్నాను. మీరందరూ విజ్ఞులు, మీరందరూ ఆలోచన చేయండి. ఆలోచించి
నుంచి 19,000 రూపాయలు ఖర్చు పెట్టిన మొత్తం ఏంటంటే కేవలం 2,650 కోట్ల రూపాయలు మాత్రమే. 2,650 కోట్లు ఎక్కడ? మరి ఈరోజు ఈ 4.5 సంవత్సరాల్లోనే 23,000 కోట్ల ఎక్కడ? మీరందరూ ఆలోచన చేయమని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తుంటూ మరి ఈరోజు ఒక చక్కటి కార్యక్రమం. మరి ఈరోజు ఇంతమంది యువత మరి జగన్మోహన్ రెడ్డి గారిని మరొకసారి ముఖ్యమంత్రి చేసుకోవాలని చెప్పి మేము కూడా జగన్తో ఉంటాము, మేము కూడా జగన్ సీఎం చేసుకోవడానికి మేము కూడా సిద్ధమని చెప్పి गरीब को कौन साथ दिया? कड़पे में 6.5 लाख आदमी की आबादी है, उसमें गरीबों हिंदू 5 लाख आदमी। गवर्नमेंट की तरफ से हाल ही हमारे टाउन में 5,52,000 आदमियों की मांग। हमारी एक अंकुल जी भी है, गांधी जी और वो हाथा में पेपर का पाम्पलेट पकड़ की दोनों एक अंकुल ने गांधी जी की पेपर हाथ में पाम्पलेट लेकर 2 महीने के पहले दी गांधी मां हैदराबाद में थोड़ी थी, नहीं तो पहाड़ के ऊपर थी। क्या अबे 2 महीने के बाद नीति नो कानूनी नो पैसा नो सीजन के टाइम ऑफ सीजन के आपको तो फलाता बनना एक सीजन में वैसा एक सीजन में फलाता होगा, वैसा एक सीजन में आके रहती हो जाके रहती आगे वो जीवन के फलों को खा लेते रहना, छोड़ना नहीं। क्या करना? वो जीवन के फलों को खा लेना, छोड़ना नहीं उसे। क्या ज्यादा बोलते हैं गुंडी के पैसा छोड़ ने मस्ती सी मगरूरी सी जो पैसे उछालेगा हमारे नौजवान बच्चे की जिंदगी खराब करता फिरता है। गली गली में हम लोग नौजवान बच्चा को लड़ाता है, रिवेंज चलाता है। लड़के में कब भी हम लड़ी, एफसीए को कब भी लड़ी हमें। इलेक्शन आता चले जाता, 30 दिन ही इलेक्शन हो, उसके बाद कब भी काम नहीं करते भी एक हमें सलाम कलाम कर लेना, ये मन्ना బాగున్నావా, ఏం తమ్ముడు బాగున్నావా అని మనం తిరగాలా। వీళ్ళు సీజన్ వచ్చేపోయి ఈ పండ్ల కోసం మనం కొట్లాడుకుంటూ ఆ పండ్లను తినేస్తా ఉండాలంటే అర్థమైందా? फलानु खाना हमें उसके बाद लड़ेगा नहीं, सीजन में फलाता था, समझ में आया? वैसा मेरे जो भी भैया यहाँ आते नहीं उन सबसे मैं आज ही అన్నమయ్య జిల్లాలోని లక్కిరెడ్డిపల్లె అనంతపురం గంగమ్మ తిరునాళ అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ఆలయ ఈవో రవీంద్రరాజు, ఆలయ చైర్మన్ మురికినాటి రెడ్డయ్యలు తెలిపారు. తిరునాళ్లలో భక్తులకు మౌలిక సదుపాయాలను ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఈ సందర్భంగా వారు తెలిపారు. జాతరకు తరలివచ్చే లక్షలాది భక్తులకు అన్నదానం, వాటర్ ప్యాకెట్లు, మజ్జిగ ప్యాకెట్లు, ప్రసాదం ఏర్పాటు చేసినట్లు వారు తెలిపారు. 11వ తేదీ సోమవారం నిండు తిరునాళ, 12వ తేదీ మంగళవారం మైలు తిరునాళ జరుగుతుందని వారు తెలిపారు.
ఈ జాతరకు తమిళనాడు, కర్ణాటక తదితర రాష్ట్రాల నుంచి భక్తులు తరలివచ్చి అనంతపురం గంగమ్మను దర్శించుకుంటారని తెలిపారు. అమ్మవారు చాగలగట్టపల్లె నుంచి అమ్మవారు పల్లకిలో ఆలయానికి చేరుకుంటుందని ఈ సందర్భంగా తెలిపారు. గంగమ్మ తల్లి ఆలయాన్ని విద్యుత్ దీపాలతో, చలువ పండిళ్లతో అలంకరించారు. భక్తులు తమ గ్రామాల నుంచి సొంత ఖర్చుతో చాందిని బండ్లను, డిస్కో లైటింగ్, తప్పెట్లతో ఊరేగింపుగా తిరునాళ్లకు చేరుకుని అమ్మవారికి బోనాలు సమర్పించి మొక్కులు తీర్చుకుంటారని తెలిపారు. 11వ తేదీ రాత్రి దేవస్థానం ఆధ్వర్యంలో భక్తుల సహకారంతో రేలారే రేలా ఆర్కెస్ట్రా, జబర్దస్త్ టీంలతో వినోద కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. ఈ జాతరకు లక్షలాది మంది భక్తులు వస్తారని తెలిపారు. ఈ మేరకు మౌలిక వసతులు కల్పించినట్లు వారు పేర్కొన్నారు. జాతరకు తరలివచ్చే లక్షలాది భక్తులకు ఎలాంటి ట్రాఫిక్ సమస్యలు, అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేసినట్లు వారు తెలిపారు. ఈరోజు నైట్ హరికథ కాలక్షేపాలు ఉన్నాయి. రేపు నైట్ కూడా హరికథ కాలక్షేపాలన్నీ ఏర్పాటు చేశాం. సాంస్కృతిక కార్యక్రమాలన్నీ కూడా రేపు ఉదయం అమ్మవారు అంటే సోమవారం, ఆదివారం నైట్ తెల్లవారుజామున అంటే సోమవారం అర్లీ మార్నింగ్ బయలుదేరి అంటే అదే మనకు ప్రధాన ఘట్టం జాతరలో అమ్మవారు చాగలగుట్టపల్లి నుంచి దేవస్థానంకి చేరుకునే కార్యక్రమం అంతా చాలా బ్రహ్మాండంగా నిర్వహిస్తాం. అందులోనే అమ్మవారు జాతర దేవస్థానంలో కొలువైన వెంటనే జాతర స్టార్ట్ అయిపోతుంది. మరుసటి రోజు ఈవినింగ్ అంటే 12 సాయంత్రం ఈవినింగ్ వరకు కూడా భక్తుల అందరూ కూడా అమ్మవారిని దర్శించుకుంటారు. 12 నైట్కి ఎవ్వరు కూడా కనపడరు. ఇన్ని లక్షల మంది ఉంటారు కదా, నైట్కి ఎక్కడా కూడా ఒక్క మనిషి కూడా ఇక్కడ కనపడదు మనకి. ఎందుకంటే ఆ రాత్రికి అమ్మవారు జాతర ఏరియా అంతా సంచరిస్తారా అనే ఒక ఇది ఉంది. అది ఖచ్చితంగా ఇక్కడ చాలా అమ్మవారి ఇక్కడ స్వయంభూ మూలశిలా విగ్రహం. ఇక్కడ గ్రామదేవత ఆగమం ప్రకారము ప్రతినిత్యం పూజా కార్యక్రమం నిర్వహించబడతాయి. అమ్మవారు చాలా మందికి ఇలవేల్పు అనమాట. ఈ సరవం చుట్టుపక్కల ఏరియాకంతా కూడా అమ్మవారికి ఇంటి దేవతగా భావించి పూజలు చేస్తారు. ఇప్పుడు గంగమ్మ అనే వాళ్ళంతా కూడా అమ్మవారి యొక్క వరప్రసాదాన్ని పుట్టిన వాళ్ళే. వాళ్ళందరూ కూడా ఫస్ట్ ఇక్కడ అమ్మవారికి తల్లిలాలు సమర్పించిన తర్వాతనే వాళ్ళు ఇతర దేవుళ్ళకి పూజించే కార్యక్రమం వాళ్ళు నిత్యం వాళ్ళ వంశపారంపర్యంగా చేసుకుంటూ వచ్చే కార్యక్రమం. ఇప్పుడు చాలా అంటే అమ్మవారికి చాలా సాంప్రదాయపరంగా ఎక్కడా ఇబ్బంది లేకుండా ఉన్నతాధికారుల ఆదేశాలను తూచా తప్పకుండా పాటిస్తూ ఎక్కడా భక్తులకు ఇన్కన్వీనియంట్ అనేది లేకుండా దర్శనం ఏర్పాటు చేస్తామని చెప్పి అందరికీ కూడా ఇందు మూలంగా తెలియజేసుకుంటున్నాను. ఎం రెడ్డయ్య నేను మురుగరెడ్డయ్య నేను లెక్కడిపల్లి మండలంలో గంగమ్మ జాతర బండర్లాగా పోటీలలో ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి పశుభాగం ఇస్తా అన్నారు. జాతరలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాము. నీళ్ళు సౌకర్యం కానీ ప్రతి ఒక్కటి అన్ని చేసినాం. భక్తులు ఎలాంటి ఇబ్బంది లేదు. పశుభాగవతి ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి గారు సార్ పశుభాగవతి. రెండో బహుమతి వచ్చి రాయచూరి కాలేజీ సిఆర్ రెడ్డి శ్రీనివాసరెడ్డి కాలేజీ రెండో బహుమతి. మూడో 40,000 వచ్చి నారాయణ రెడ్డి కుమారుడు నరసింహారెడ్డి గారు బహుమతి చేస్తున్నారు. ఎప్పుడు బండ్లాడపడలేదు. టైమింగ్ 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోటీలు చేస్తాయి జరుగుతున్నాయి. 19 కాన్లు ఎద్దులు వస్తున్నాయి. బ్రహ్మాండంగా తిన్న జాతర ఈసారి బ్రహ్మాండంగా జరుగుతుంది. భక్తులు కూడా సండే ఫస్ట్ రోజు సండే వచ్చింది. 3 రోజులు 10వ తేదీ 11, 12 3 రోజులు జాతర బ్రహ్మాండంగా జరుగుతుంది. ఓకే. ప్రజల సమస్యలను పరిష్కరించామంటూ కల్లబొల్లి మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం ప్రజా సంక్షేమాన్ని పక్కన పెట్టిందని, దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని రాష్ట్ర పోలిట్ బ్యూరో సభ్యులు శ్రీనివాసరెడ్డి, కడప టీడీపీ అసెంబ్లీ అభ్యర్థి మాధవిరెడ్డిలు తెలిపారు. కడపలోని 21వ డివిజన్ ఎర్రముకపల్లెలో సీనియర్ నాయకుడు అందరి బాలరాజు వారి అనుచరులతో ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ త్వరలో కడపలో వైసీపీ ప్రభుత్వం ఖాళీ అవుతుందని, ఎక్కడ చూసినా టీడీపీకి ప్రజలు నిష్పక్షపాతంగా బ్రహ్మరథం పడుతున్నారని తెలిపారు. రానున్నది టీడీపీ ప్రభుత్వమేనని ఈ సందర్భంగా పేర్కొన్నారు. అనంతరం ఈరోజు కడప నగరంలోని 10వ డివిజన్ అప్సరా హాల్ సర్కిల్ నుంచి వారు పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రానున్నది టీడీపీ ప్రభుత్వమేనని, ప్రజాధనాన్ని కొల్లగొట్టాలని చూసే ప్రతి ఒక్కరి బండారం బట్టబయలు చేస్తామని తెలిపారు. ప్రతి ఒక్కరూ తమ అమూల్యమైన ఓటును సైకిల్ గుర్తుకు వేయించి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని వారు ప్రజలకు విన్నవించారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ రాజగోపాల్ రెడ్డి, మాజీ గ్రంథాలయ చైర్మన్ రాంప్రసాద్ రెడ్డి, 10వ డివిజన్ ఇన్ఛార్జి రమణ, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 20వ డివిజన్లో తెలుగుదేశం పార్టీ ఎర్రముక్కపల్లిలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు అందూరి బాలదాస్ గారి ఆతిథ్యానికి వాళ్ళ ఇంటికి రావడం జరిగింది. అందరూ కూడా
తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇవ్వాలని చెప్పి ఆయన అందరినీ కూడా ఈ స్థానికంగా ఉన్న ఏరియాలో అందరినీ కూడగట్టి అందరినీ తీసుకురావడం చాలా సంతోషంగా ఉంది. కడపలో ఎక్కడికి పోయినా కూడా తెలుగుదేశం పార్టీకి బ్రహ్మరథం పడుతున్నారు. కడప వైసీపీ ఖాళీ అయ్యే పరిస్థితికి వచ్చేసింది. పాపం చాలా బాగా ఆనందంగా జీవితం గడిపే అంజద్ బాషా గారికి ఈరోజు చాలా కష్టాలు వచ్చినాయి. బాగా నిద్రపోయేవాడు, బాగా తినేవాడు, బాగా పండుకునేవాడు, బాగా రెస్ట్ తీసుకునేవాడు. ఈరోజు తెలుగుదేశం పార్టీ ఉరకలేస్తూ ఉంటే చూసి నిద్ర పట్టక మేము ఎక్కడికి పోతే అక్కడికే వస్తున్నాడు. ఏ నాయకుడు మా పార్టీలో చేరితే ఆ నాయకుడిని పోయి బుజ్జగించే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. కానీ ఎవరు వినే పరిస్థితిలో లేరు పాపం. ఆ పరిస్థితి ఈరోజు అంజద్ బాషా గారికి వచ్చింది. ఏది ఏమైనా కడప నియోజకవర్గంలో వీళ్ళందరి మద్దతుతో బాలదాస్ గారు కానీ ఆయన కుటుంబం కానీ మిగతా తెలుగుదేశం పార్టీ స్థానిక నాయకులు కానీ వాళ్ళందరి మద్దతు మాకు రావడం చాలా సంతోషం. 10వ డివిజన్ ఎన్జిఓ కాలనీలో ఈరోజు గడప గడపకు ఈ ఎన్నికల ప్రచారం మొదలుపెట్టడం జరిగింది. ప్రజల నుంచి విశేష స్పందన ఉంది. ఈరోజు రాష్ట్రంలోని పరిస్థితులు అలాగే నియోజకవర్గంలోని పరిస్థితులను చూస్తే నిశ్శబ్ద విప్లవం మొదలైంది. గత 5 సంవత్సరాల నుంచి ప్రజలు వాళ్ళు పడుతున్న కష్టాలని ఎప్పుడు అవకాశం వస్తుంది, ఈ యొక్క ప్రభుత్వాన్ని వాళ్ళు గుణపాఠం చెప్పాలని వాళ్ళు ఉన్నారు రెడీగా. ఆ విధంగానే ఈరోజు ఇంకా 40 రోజుల్లో ఎలక్షన్ వస్తూ ఉంది. ఈరోజు మీరు ముఖ్యంగా చూస్తే దాదాపు జగన్మోహన్ రెడ్డి గారు 151 మంది ఆయనతో కలిపి ఎమ్మెల్యేలు విపరీతంగా అవినీతి చేసి ప్రజల సొమ్ము దోచుకొని అరాచకాలు చేసి అలాగనే ప్రతి ఒక్క వ్యవస్థలో వాళ్ళు ఇన్వాల్వ్ అయిపోయి అన్ని రకాలుగా ఫెయిల్ అయిపోయినారు. ఈరోజు చూస్తే మన సెక్రటరియట్ తనఖా పెట్టుకొని డబ్బులు తెచ్చుకునే పరిస్థితికి గవర్నమెంట్ వచ్చిందంటే ప్రజల్లో చదువుకున్న వాళ్ళకు కూడా వాళ్ళకి అర్థమైపోయింది ఇంకా ఈ ప్రభుత్వంలో ఉంటే మన జీవితాలు నాశనం అవుతున్నాయని. అలాగనే ఈ సందర్భంగా ప్రజలకు నేను నా విజ్ఞప్తి కూడా చేస్తున్నాను. మన రాష్ట్ర భవిష్యత్తు కోసము, మన పిల్లల భవిష్యత్తు కోసము ఈసారి ఓట్లు వేయాల్సిన అవసరం ఉంది. ఈసారి ఓట్లు ఒక దుర్మార్గుడికి అలాగనే రాష్ట్ర భవిష్యత్తు గురించి ఆలోచించే వాళ్ళకి మధ్య జరుగుతున్న పోరు, స్వార్థంతో రాష్ట్రాన్ని దోచేసుకొని మళ్ళీ ఇంకొకసారి సిద్ధం అంటూ మొదలయ్యి ఈరోజు ఎన్నికలకు మళ్ళా సంయుద్ధమయ్యాడు. ఈరోజు మీరు గమనిస్తే కడప నియోజకవర్గంలో ఎంత దుర్మార్గం నడుస్తోందంటే మా యొక్క బ్యానర్లు కానీ ప్యాంప్లెట్లు కానీ మొత్తం స్టిక్కర్లు చించుకుంటా తిరుగుతున్నారు. అలాగనే కార్పొరేషన్లోని ఉద్యోగులను వాడుకొని ఈ బ్యానర్లు స్టిక్కర్లు చించడము అలాగే మా పోస్టర్స్ మీద సున్నం వేయడం లాంటి కార్యక్రమాలు చేస్తున్నారు. ఇది వైసీపీ వాళ్ళకి వర్తించదా? ఎందుకు వర్తించదు? ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి సిద్ధం బ్యానర్లు కడప నియోజకవర్గం నిండా ఉన్నాయి. అవెందుకు తీసేయట్లేదు? ఎన్నికల కోడ్ వస్తూ ఉంది అని చెప్తూ మాయమాటలు చెప్తూ తెలుగుదేశం కార్యకర్తల్ని ఒక దౌర్జన్యమైన వాతావరణంలో బెదిరిస్తున్నారు. మరి ఇదే ఒక రూల్స్ కార్పొరేషన్ వాళ్ళకి కానీ పోలీసులకు కానీ ఎవరికైనా కానీ ఈ యొక్క పని చేస్తున్న వాళ్ళకి వాళ్ళ బ్యానర్లు కనపడతలేవా? ప్రజలు నిశితంగా దీన్ని గమనిస్తున్నారు. ఈరోజు వాళ్ళ బ్యానర్లు మా యొక్క పోస్టర్స్ మీద సున్నం వేస్తారు కానీ ప్రజల గుండెల్లో తెలుగుదేశం పార్టీని చెరిపోయే పరిస్థితి లేదు. దాన్ని ఏమీ చేయలేరు ఏ వ్యక్తి కూడా. డెఫినెట్గా ఈసారి ఇంకా 40 రోజుల్లో తెలుగుదేశం పార్టీకి ఓట్లేసి రాబో చంద్రబాబు నాయుడు యొక్క ప్రభుత్వాన్ని అదే తెలుగుదేశం జనసేన యొక్క సంయుక్త పోరాటంతో గుమ్మడి ప్రభుత్వం తీసుకొచ్చేసి కడప నియోజకవర్గంలో కూడా తప్పకుండా తెలుగుదేశం పార్టీ గెలిచి చరిత్ర సృష్టిస్తామని తెలియజేస్తున్నాం. శ్రీనివాసరెడ్డి గారు ప్రవేశించినప్పటి నుంచి ఆయనకు నేను అనుచరునిగా పనిచేయడం జరిగింది. ఈ నగరంలో 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అనేకమైనటువంటి పేదరికం, నిరుద్యోగ సమస్య, మౌలిక వసతులు, అధ్వాన్నమైనటువంటి రోడ్ల వ్యవస్థ, మరి పేదవానికి కూడు గుడ్డు నీరు అనేది పూర్తిగా నిర్వీర్యం అయిపోయింది. చంద్రబాబు నాయుడు గారు ఒక మంచి ఆలోచన విధానంతో 33% మహిళలకు టికెట్లు ఇవ్వాలనే ఉద్దేశంతో ఒక మంచి మహిళను ఉన్నతమైనటువంటి కుటుంబంలో ఆదర్శవంతమైనటువంటి మహిళా నాయకురాలిగా ఈ నియోజకవర్గానికి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఎన్నిక చేసి ప్రజలకు సేవ చేయమని ప్రజల్లోకి పంపించడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు. నిజంగా ఇటువంటి మహిళ తెలుగుదేశం పార్టీకి రావడం అనేది తెలుగుదేశం చేసుకున్నటువంటి గొప్ప వరంగా మేము భావించాల్సినటువంటి అవసరం ఉంది.
విద్యారంగంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించడానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో కట్టుబడి ఉందని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి అన్నారు. ఆయన ఆధ్వర్యంలో కడప జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు ఉపాధ్యాయుల విద్యా సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ, ప్రైవేటు ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న ప్రతి సమస్యను పరిష్కరించే విధంగా ప్రభుత్వం చొరవ తీసుకుంటుందని ఆయన తెలిపారు. నాడు నేడు ద్వారా అమ్మఒడి లాంటి పథకాల ద్వారా ప్రభుత్వం విద్యారంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. నాణ్యమైన విద్యను ప్రతి విద్యార్థికి అందించే విధంగా చర్యలు తీసుకుంటున్న ప్రభుత్వం అందులో భాగస్వాములైన ఉపాధ్యాయుల సంక్షేమం కోసం కూడా కట్టుబడి ఉందన్నారు. అందరికీ నమస్కారములు. ఈరోజు కడప మేడా కన్వెన్షన్ సెంటర్లో ప్రైవేట్ సెక్టారు మరియు ప్రభుత్వ సెక్టార్ రెండు ఉపాధ్యాయులు కలిపి ఒక విద్యా సదస్సును ఏర్పాటు చేయడం జరిగింది. చాలా బ్రహ్మాండంగా ఉపాధ్యాయులందరూ కూడా దాదాపు 5,000 మంది పైగా ఈ సదస్సుకు హాల్ 1, హాల్ 2 పూర్తిగా నిండిపోవడం జరిగింది. వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈరోజు ప్రముఖ వక్తలుగా, అతిథులుగా అవినాష్ రెడ్డి అన్న గారు, మినిస్టర్ అంజద్ బాషా గారు రావడం జరిగింది. అటు ప్రభుత్వ సెక్టార్లో ఉండే సమస్యలను మరియు ప్రైవేట్ సెక్టార్లో ఉండే సమస్యలను అన్నిటిని కూడా పూర్తిగా క్షుణ్ణంగా చర్చించడం జరిగింది. తప్పనిసరిగా రాబోయేటటువంటి రోజుల్లో ఈ ప్రభుత్వ సెక్టార్లో ఉండే సమస్యలకు మరియు ప్రైవేట్ సెక్టార్లో ఉండే సమస్యలను అన్నిటిని కూడా పరిష్కరించేదానికి మేమంతా ముందుంటామని, ఉపాధ్యాయులకు చేదోడుగా వాదోడుగా ఉంటామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇంత భారీ సంఖ్యలో హాజరైనటువంటి జిల్లా నలుమూలల నుంచి విచ్చేసినటువంటి ఉపాధ్యాయులందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. ఈరోజు కడప నగరంలోని మేడా కన్వెన్షన్ సెంటర్లో నిర్వహించినటువంటి విద్యా సదస్సుకు జిల్లా నలుమూలల నుంచి విచ్చేసినటువంటి ఉపాధ్యాయ లోకానికి అందరికీ కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. మా ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి గారు ఒక ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి జిల్లాలో ఎవ్వరూ నిర్వహించినటువంటి గొప్పగా ఒక విద్యా సదస్సు నిర్వహించాలన్నటువంటి తలంపుతో గత 10 రోజులుగా ఎక్సర్సైజ్ చేసి జిల్లా అంతా కూడా పర్యటించి అటు ప్రభుత్వ ఉపాధ్యాయులను, ప్రైవేటు ఉపాధ్యాయులను, అలాగే మా ప్రైవేటు సంఘాలకు సంబంధించి అపుస్మా, కృస్మా 2 సంఘాలను కలుపుకుంటూ, ఎయిడెడ్ ఉపాధ్యాయులను కలుపుకుంటూ అందరితో ఒక సమన్వయం చేసుకొని ఈ సదస్సు ఏర్పాటు చేయడం, మరి ఈ సదస్సుకు ఇంత గొప్పగా ఉపాధ్యాయులందరూ హాజరవడం, మరి మా ఆహ్వానాన్ని మన్నించి దాదాపు 1000 కిలోమీటర్ల నుంచి విచ్చేసినటువంటి డాక్టర్ పరంజ్యోతి గారు ఉపాధ్యాయ లోకానికి అద్వితీయమైనటువంటి సందేశాన్ని ఇచ్చి ఉపాధ్యాయుల టీచింగ్ స్కిల్స్లో ఉన్నటువంటి మెలకువలను తెలియజేయడం జరిగింది. మరి వారికి కూడా ఈ సందర్భంగా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అలాగే ఈ సమావేశానికి మరో ముఖ్య అతిథి విరజానంద స్వామి, ఆయన కూడా విద్యా విలువలపైన చాలా చక్కగా ఉపాధ్యాయులకు వివరించడం జరిగింది. మరి ముఖ్యంగా అతి ముఖ్యమైనటువంటి విశిష్ట అతిథులు అయినటువంటి అవినాష్ రెడ్డి గారు, మరి డిప్యూటీ సీఎం అంజద్ బాషా గారు కూడా ఈ సమావేశానికి విచ్చేసి మా ఉపాధ్యాయులందరినీ కూడా ఉత్తేజపరుస్తూ అనేకమైనటువంటి మా సమస్యలను కూడా వాళ్ళు ప్రస్తావించడం జరిగింది. ఆ సమస్యలన్నీ కూడా త్వరలో తీరుస్తామని వాళ్ళు హామీ ఇవ్వడం జరిగింది. అందుకు మేము అపుస్మా, కృస్మా 2 సంఘాల తరపున కూడా వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఎన్ని కుట్రలు, కుయుక్తులు పన్నినా 2024లో అధికారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీదేనని గల్ఫ్ కన్వీనర్ ఇలియాస్ తెలిపారు. ఈ సందర్భంగా ఇలియాస్ మాట్లాడుతూ 40 సంవత్సరాలకు పైగా సుదీర్ఘ రాజకీయ అనుభవం, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు తన అమ్ముల పొదిలో ఎన్ని అస్త్రాలు ఉన్నాయో అన్నీ ఉపయోగిస్తున్నారని అన్నారు. పవన్ కళ్యాణ్ సామాజిక వర్గం ఓట్ల కోసం పవన్ కళ్యాణ్తో పొత్తు పెట్టుకున్నా కూడా ఓట్లు షేర్ అవుతాయో లేదోనని కాంగ్రెస్ పార్టీతో ఉన్న గత సంబంధాలు ఉపయోగించుకొని మోదురుపల్లి షర్మిల శర్మను కాంగ్రెస్ అధ్యక్షురాలు చేసింది. కనీసం 10% వైఎస్ఆర్ కాంగ్రెస్ ఓట్లు చీల్చినా పర్వాలేదని భావించారన్నారు. అది వాస్తవ రూపం దాల్చడం లేదని, వైఎస్ వివేకానందరెడ్డి కూతురు, భార్య వైఎస్ వివేకానందరెడ్డి హత్య చేసిన డ్రైవర్ దస్తగిరి చేత ఎన్నికల సమయంలో తమ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై అసత్య ఆరోపణలు చేయిస్తున్నారని అన్నారు. అది కూడా ఆచరణలో
రావడం లేదనే భయంతో బీజేపీతో చంద్రబాబు నాయుడు పొత్తు పెట్టుకున్నారని తెలిపారు. చంద్రబాబు నాయుడు ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా ప్రజల ఆశీర్వాదంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం, రెండవసారి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావడం తథ్యమన్నారు. ఈ కార్యక్రమంలో దోహా, ఖతార్ వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు ప్రకాష్, బాబు, ఇంకా కో కన్వీనర్లు మనీష్ రెడ్డి, లక్ష్మయ్య, మోహన్ రెడ్డి, కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ప్రపంచంలో ఏ మతము, దేశము ఇవ్వనంత గౌరవం, మర్యాద, పూజనీయత కేవలం సనాతన ధర్మంలో మాత్రమే స్త్రీకి ఇవ్వబడుతుందని అవోపా జిల్లా అధ్యక్షుడు డాక్టర్ మాలేపాటి వెంకట్రామ్, IIIT డైరెక్టర్ ఏవిఎస్ఎస్ కుమారస్వామి గుప్తాలు పేర్కొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పురుషుని కన్నా స్త్రీనే ఒక మెట్టు ఎక్కువని ధర్మం, దేశం, జాతి ఎన్నోసార్లు చాటి చెప్పిందన్నారు. నేడు వేంపల్లి ఆర్యవైశ్య అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ మరియు ఆర్యవైశ్య మహిళా విభాగ వారి సంయుక్త ఆధ్వర్యంలో శ్రీ వాసవి కళ్యాణ మండపంలో మహిళా దినోత్సవ కార్యక్రమాలు ఘనంగా నిర్వహించామని అవోపా అధ్యక్షుడు బైరిశెట్టి వెంకట సునీల్ కుమార్, అవోపా మహిళా విభాగ అధ్యక్షురాలు పచ్చిపులుసు ప్రవీణ కిషోర్లు తెలిపారు. ఇందులో భాగంగా గత 2 రోజుల నుంచి ఆర్యవైశ్య మహిళలకు స్పీచ్ కాంపిటీషన్స్, 1 మినిట్ గేమ్స్, దాండియా, అంత్యాక్షరి, సరదా రీల్స్ తదితర వినూత్న ఆర్ట్ పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు. ఇందులో గెలుపొందిన మహిళలకు బహుమతులను ప్రదానం చేసినట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో మహిళా వైద్యులు డాక్టర్ షాహీనా, డాక్టర్ మెహతాబ్, వేంపల్లె ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు రాయవరం సురేంద్ర, రిటైర్డ్ ప్రిన్సిపాల్ నరసింహులు తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. 285 కోట్ల రూపాయలతో కడప విమానాశ్రయ కొత్త టెర్మినల్ ఏర్పాటు శుభ పరిణామం. ప్రధాని వర్చువల్గా ప్రారంభించిన కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి వెల్లడి. ప్రజా సంక్షేమాన్ని పక్కన పెట్టిన వైసీపీ ప్రభుత్వంతో ప్రజలకు ఇబ్బందులు. ఆత్మీయ సమావేశంలో కడప టీడీపీ అభ్యర్థి మాధవిరెడ్డి వెల్లడి. అన్నమయ్య జిల్లా లక్కిరెడ్డిపల్లెలో గంగమ్మ జాతరకు విస్తృత ఏర్పాట్లు. సోమవారం నిండు తిరునాళ, మంగళవారం మైలు తిరునాళ నిర్వహణ. తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఎన్ని కుట్రలు కుయుక్తలు పన్నినా 2024 ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీదే ఘన విజయం. గల్ఫ్ కన్వీనర్ ఇలియాస్ వెల్లడి. సిటీ కేబుల్ CPC న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.